హాయ్ అండి, వాణి కిచెన్కి స్వాగతం. మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో మటన్ కర్రీ విత్ బగారా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ బగారా అన్నము పొడి పొడిగా ఎంతో రుచిగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇంకెందుకండి, వాణి కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి. చూడండి, నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకున్నాను. చాలా ఎమ్మీగా టేస్ట్గా చాలా బాగుంటుందండి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసానండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక మనం నెక్స్ట్ ప్రాసెస్ మంచి నీట్గా కడుక్కొని మటన్ వేసుకోవాలండి. చూడండి, మటన్ చిన్న ముక్కలుగా కట్ చేయించుకొచ్చిండు మా ఆయన. మటన్ వేసేస్తున్నానండి. చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అయితే. మేమైతే హోటల్కి నుంచి అస్సలు తెచ్చుకోము, మేము ఎప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ అండి, బగారా అన్నానికి నేను ఆయిల్ వేస్తున్నానండి. కావాల్సిన మసాలాలు లైట్గా వేస్తున్నాను. బగారా నేను ఎక్కువ మసాలాలు వేస్తలేనండి, కొంచెం వేస్తున్నాను. తర్వాత కొన్ని ఆనియన్స్ బగారాకు వేసేసానండి, లీవ్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మెయిన్ పాయింట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బగారాకు. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోండి. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చిని వేసుకోవచ్చు, నేను స్కిప్ చేసేసాను ఎందుకంటే నాకు అంత పచ్చిమిర్చి ఇష్టం ఉండదు. కర్రీలకు అయితే మామూలుగా అప్పుడప్పుడు వాడుతాను, కానీ ఎక్కువ వేసినా వేస్ట్ అయిపోతుంది. తర్వాత ఆలోపు మన చికెన్ అనేది ఫ్రై అయిపోయింది. కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత కొన్ని వాటర్ వేసేసేయండి. చికెన్లో తగినన్ని వాటర్ పోసి విజిల్ పెట్టండి. చూడండి, మన మసాలాలు అన్నీ వేగిపోయాయి. బగారాకు మీరు ఎన్ని బియ్యం పోసుకుంటే దాని డబల్ వాటర్ పోయాలండి. నేను 3 గ్లాస్ బియ్యానికి 6 గ్లాస్ వాటర్ పోసేసాను. మాగిన బియ్యం అయితే కొన్ని వాటర్ 1 గ్లాస్ ఎక్కువ పోయాలి, మన కొత్త బియ్యం అయితే 1 గ్లాస్ తక్కువ పోయాలండి. బియ్యాన్ని కండిషన్ బట్టి మనం చూసుకోవాలి. తగినంత ఉప్పు వేయండి. తర్వాత ధనియాల పొడి వేయండి. మంచిగా మరగాలండి. ఈ వాటర్ అనేది మనం విసిరేసినాం కదా, మంచిగా మరగాలి. మరిగి దగ్గరికి కొంచెం ఒక 10 మినిట్స్ మరగాలి. తర్వాత నెక్స్ట్ నేను కొన్ని వాటర్ పోసుకున్నానండి. మటన్లో విజిల్ పెడుతున్నాను. ఒక 4 విజిల్స్ 5 విజిల్స్ వస్తే చాలండి, ఉడికిపోతుంది. చూడండి, ఆలోపు మటన్ అయ్యేలోపు ఎసరు మరిగిపోతుంది. బియ్యంకి బగారాకి ఎసరు మరిగిపోతుంది. నేను 1 అవర్ ముందే బియ్యం నానబెట్టుకున్నానండి, ఎందుకంటే అన్నం బాగా రైస్ అనేది చాలా బాగా వస్తుందండి. చాలా మెత్తగా మృదుగా చాలా బాగా వస్తుందండి. వంపేస్తున్నాను. చూడండి, నేను వాటర్ వంపేస్తున్నాను. బియ్యంలో నుంచి మనం కొంచెం వాటర్ ఉంచొద్దండి. వంపేసాను, కొంచెం వేస్తున్నానండి. మరుగుతున్నప్పుడు వేయాలి. ఈ వాటర్ అనేది బాగా మరగాలని, మరిగితేనే అందులో స్పైసెస్ అన్నీ వాటర్ పట్టి మనం రైస్ వేసినప్పుడు మంచిగా ఉడికిపోతుంది. చూడండి, వేస్తున్నాను. వేసి అయిపోయింది, కలిపేస్తున్నాను. కొద్దిసేపు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టాను, కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టి లాస్ట్లో మనం దగ్గరికి అవుతున్నప్పుడు చిన్నగా చేసి అయిపోతుంది స్టవ్. ఇక నెక్స్ట్ ఏంటంటే, మనం ఆలోపు 5 విజిల్స్ 6 విజిల్స్ అయిపోయినాయి. కుక్కర్ వచ్చేసింది, తీస్తున్నాను. చూడండి, మటన్ ఆల్మోస్ట్గా ఉడికిపోయింది. మటన్ ఉడికిపోయిందండి. నేను తగినంత గరం మసాలా వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి వేస్తున్నానండి. మెయిన్ పాయింట్ ధనియాల పొడి వేసాను 2 స్పూన్స్. తర్వాత కారం, తగినంత కారము. తర్వాత నెక్స్ట్ సాల్ట్ అండి. సాల్ట్ అయితే చూసుకొని వేయండి, ఆల్రెడీ మనం బగారాలో వేసాం కదా, ఇందులో చూసుకొని వేయండి. చూడండి, బాగా కలపండి. కలిపినాక నేను మళ్ళీ ఇంకొక 2-3 విజిల్స్ పెట్టాలనుకుంటున్నాను. మీకు గ్రేవీ కావాలంటే కొన్ని వాటర్ పోసుకొని, లేదు వద్దనుకుంటే అలాగే ఉంచితే చాలు. చూడండి, మన ఆల్మోస్ట్గా అన్నం అయితే దగ్గర పడుతుంది. కొద్దిసేపు ఒక మధ్యలో కలిపి మళ్ళీ మూత పెట్టండి. చూడండి, మటన్ రెడీ అయిపోయింది. చూడండి, నేను లాస్ట్ దించే ముంగట పుదీనా, కొత్తిమీర వేస్తున్నానండి. సన్న తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి ఆఫ్ చేస్తున్నాను స్టవ్. కొద్దిసేపు మూత పెట్టి సర్వ్ చేసుకొని తినటమే. చూడండి, ఎంత ఎమ్మీగా మటన్ కర్రీ ఎంత బాగా వచ్చిందో. మనం హోటల్స్ కన్నా బాగుంటుందండి. ఇంట్లో హెల్తీ ఫుడ్ అని చాలా
అందరికి పిల్లలకి పెద్దలకి చాలా హెల్తీ ఫుడ్. మనం ఎక్కువ బయట తీసుకుంటే చాలా హెల్తీ కాదు. కొంతమంది అయితే 3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టి మరీ కుకింగ్ చేసి అమ్ముతున్నారు. కానీ అలా హెల్త్కి మంచిది కానీ ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. చూడండి రైస్ గిన ఎంత పొడి పొడిగా వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా. చూడండి నేను రైస్ కర్రీ వేస్తున్నాను. ఇంకెందుకన్నా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.